మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం. ఎందుకని? ఏ జాగువారు, ఏ బెంట్లీలోనో, ఏ బెంజ్‌లోనో, ఏ చార్టర్డ్ ఫ్లైట్‌లోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్‌ని. కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం? ఉన్నాయి బానే, చెప్పుకోదగ్గనే ఉన్నాయి. అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది మరి? ఆ తపనతోటి విరించి హాస్పిటల్ పెట్టడం జరిగింది. నిజంగా ఆ రోడ్లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మా. ఎవరి ప్లాన్ అది? గోల్డ్ కలర్ వేయాలి, హాస్పిటల్ ఇలాగే ఉండాలని ఎవరు చెప్పారు? ఓ హాస్పిటల్ అనకండి, కాల్ ఇట్ యాస్ ఎ హెల్త్ రిసార్ట్. బిల్లులు తడిసి మోపడంత అవుతుంది అని కూడా కావాలని ఆ టైంలో మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు. మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైంలో ఏమన్నా అది చేశారా? మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ శత్రువులు అనిపించి నేను అడిగా. I was probably one of those first people to even start treating people without any isolation. ఎవరికి కష్టం అనిపించిందో, ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక మాట నేను విన్నాను, ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికి కూడా ఇంకా చేస్తాను నేను సేవ అని. ఎందుకు వాడాల్సి వచ్చింది అది? అంబానీ డబ్బుల మీద దేశమంతా రన్ అవ్వాలిగా మరి చారిటీ. ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు నిలబడకూడదు? అగర్ మౌకా మిలా తో పీछे हटने की तो बात नहीं. సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బీజేపీ ఏమైనా మీ వెనకుని నడిపిస్తుందంటారా? వాడికి ఏం వేరే పని లేదా? మీరు పర్మిషన్ ఇస్తే మీ మీద ఒక బయోపిక్ తీస్తాను నేను. నీ ఇష్టం. సో అమ్మ నాకు ప్రసాదం పెట్టారు. ఈరోజు నవమి, శుక్రవారం. అనుకోకుండా కలిసాం కదా. చాలా విశేషం, అదృష్టవంతుడివి. అదే అంటారే, దానే పర్ ఖానే వాళ్ళ కా నామ్ లిఖా హువా रहता है. ఆవిడకి ఎవరు ప్రీతి పాత్రులో, ఎవరు ఆవిడ నైవేద్యం ఆరగించాలో. అంటే నేను అంటే చెప్పాలని ఏం కాదులే కానీ అదేంటో తెలియదమ్మా. వెళ్ళే ప్రతి అడుగు కూడా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బంది పడకుండా, ఏదో విధంగా దేవుడు ఎక్కడో చాటు ఉండి కాపాడుతాడు అంటారు కదా, అలా అన్ని మార్గాలలో నాకు చాలా బాగుంది. వెరీ గుడ్, తదాస్తు. అందుకని ఈ ప్లేస్ కు రావడం ఈ రోజే వెళ్ళిరా అమ్మ దగ్గరికి అని చెప్పాడేమో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఇంకోటి ఏంటంటమ్మా, మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం. ఎందుకని? అదేంటి ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఏ జాగువారు, ఏ బెంట్లీలోనో, ఏ బెంజ్లోనో, ఏ చార్టర్డ్ ఫ్లైట్లోనో, ఓన్ ఫ్లైట్లో వెళ్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం, వీ షుడ్ ఎంజాయ్ అనే దాంట్లో ఉంటారమ్మా. మీరు ఇప్పటికీ చీర మడిగట్టుకోవటం ఏంటి ఇది? అంటే ఫస్ట్ నుంచి మోస్ట్ ఆఫ్ ది టైం అయితే చెప్పులు కూడా ఉండవు నాకు. చెప్పులు కూడా వేసుకోరా? మోస్ట్ ఆఫ్ ది టైం ఉండదు. మడి చీరలో ఎప్పుడు ఉన్నా మామూలు చీర కట్టుకుంటే చెప్పులు వస్తాయి తప్ప మడి చీరలో ఉన్నంతసేపు చెప్పులు ఉండవు. అంటే మీకు ఇందాక అదే చెప్తున్నా, నేను చాలా సామాన్యమైన మధ్య తరగతి అంటే ఇంకా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. రావటం మా నాన్నగారికి 110 రూపాయలు ఎంతో జీతం అంట. 9 మంది మా నాన్నగారి మీద బాధ్యత ఉండింది ఆయనకి చూసుకోవడానికి. 70 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు మాది. అంటే నాకు లెక్క తెలిసి ఇప్పుడు ఇంత నిజంగానే మనం కూర్చుని రాముడి పాకంతా. కానీ ఇప్పుడు 7,000 స్క్వేర్ ఫీట్ లో కూడా ఇల్లు ఉండే అంత ఇచ్చారు దేవుడు. 7,000 ఏమొచ్చింది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం చేసుకుంటా అంటే ఒక 5,000 కోట్లకు ఉంటుందా ప్రాపర్టీ? అంత ఉండదులే నాన్న, అంత ఉండకపోవచ్చు కానీ ఉన్నాయి బానే, చెప్పుకోదగ్గనే ఉన్నాయి. ఆ లెక్కలు ఏ రోజు వెయ్యాలని అనుకోలేదు నేను. సార్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు వెళ్ళే ఈ మార్గాన్ని? ఆయన కూడా పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే ఎందుకు కష్టపడటం? ఒకటైతే ఉంది, ఆయన ఒక పెద్ద దేవుడు భక్తి, ఇటు పక్కన ఇన్క్లినేషన్ తక్కువ, కానీ విపరీతమైన మాధవ సేవను నమ్ముతారు ఆయన. చాలా ఈ బిలీవ్స్ ఇన్ బీయింగ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వయం కృషి మనిషి. కొంచెం ఇటు పక్క ఇన్క్లినేషన్ తక్కువ, కానీ అపరదానకర్ణుడు ఆయన. నాకన్నా ఎక్కువ. ఎవరైనా వెళ్ళి ఆయనను అడిగితే, నాకు తెలిసి మా ఇన్నేళ్ల వివాహ జీవితంలో ఆయన నో చెప్పంగా నేను ఈ రోజు దగ్గర ఒక్కసారి కూడా వినలా. ఓకే. కుల మత భేద విచక్షణాలేవి లేవు ఆయనకి. డాక్టర్ అమ్మ సార్ లేదని ఐఐటిఎన్ మెడ్రాస్ నుంచి. అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది మరి? ఆయనదే. అయిందే. ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చారు,
ఆ తర్వాత ఆయనదే సొంతంగా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్నారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకు అనిపించింది ఏమని అంటే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్. అంటే ఎంత సుదీర్ఘకాలం మనం జీవించగలుగుతామో అప్పుడు కదా నువ్వు ఏమన్నా సాధించినట్టు గొప్ప అనిపించింది. ఓకే. డ్రగ్ డిస్కవరీలోకి వెళ్ళాలనుకున్నారు. బయోటెక్నాలజీ కంపెనీని పెట్టారు. డ్రగ్ తయారవుతుంది, ఎవరి మీద క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే మళ్ళీ యానిమల్స్ మీద చేయాలని యానిమల్ హౌస్ పెట్టారు. ఆ తర్వాత ఎవరి మీద వెళ్ళాలి, పేషెంట్స్ మీద తెలియాలి కదా. డ్రగ్స్ ఏదైనా డ్రగ్ వేసుకుంటే మనం ఎక్కువ కాలం బతకాలంటే అలా అలా దేని మీద ఆధారపడకూడదని ఫస్ట్ ఒక చిన్న హాస్పిటల్, ఆ హాస్పిటల్లో అది బ్రిజిల్కోన్ బర్కత్పురాలో పెట్టాము. ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆయనకి అలా కాదు, ఇది కేవలం ఒక డ్రగ్ గురించే కాదు, అసలు ఒక వ్యక్తి జీవితంలో ఏండ్లు గడిచే కొద్దీ ఈ వ్యక్తిలోని మార్పులు, ఎలాంటి మార్పులు, ఇకోసిస్టమ్ వల్ల వచ్చే మార్పులు, తన శరీరంలో వచ్చే మార్పులు, వైద్యపరంగా వచ్చే మార్పులు, అవి ఆ మందులు తీసుకొని ఆ సర్జరీలు తీసుకుంటూ వచ్చే మార్పులు, ఈ మార్పులు వ్యక్తికి సేమా విడివిడిగా ఉంటాయా? అలా విడివిడిగా ఉన్నప్పుడు అందరికీ ఒకే మందు ఎందుకు ఇస్తున్నాం మనము, ఎవరి మందు వాళ్ళకి ఇవ్వాలి కదా అని హీ ఆల్వేస్ వాంటెడ్ టు. చాలా విపరీతమైన ఆరండి, ఆ బ్రెయిన్ అలా ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటారు, ఎప్పుడు ఏదో 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 కనిపెట్టాలని జిజ్ఞాస, ఆ తపనతోటి విరించి హాస్పిటల్ పెట్టడం జరిగింది ఆయన. ఇప్పుడు మనకి నిజంగా ఆ రోడ్ లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మా. ఎవరి ప్లాన్ అది? గోల్డ్ కలర్ వేయాలి అది ఒక్కసారి లెఫ్ట్ లో లుక్ వేయకుండా ఎవరైనా వెళ్తారా? వెళ్ళరేమో మరి తెలీదు. అలా చెయ్యాలన్నది నా భావన. ఎందుకంటే మీదే ఆలోచన. అదంతా చేసింది కూడా నేనే, మా వారి సహాయ సహకారాలతో మొత్తం అది తయారు చేసింది నేనే, విత్ ఎ టీమ్. నేను అంటే నేను, నా టీం అందరం కలిసి. ఏమిటి అందులో ప్రత్యేకత అని అంటే, మనకి ఎలాగో ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్ పోక తప్పదు. ఆ పోయినప్పటి నుంచి అనారోగ్యం ఒక పక్కన మనని ఇబ్బంది పెడుతూ ఉంటే వాతావరణం కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవసరం ఏముంది? హాస్పిటల్ ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్పారు? నేను అనుకోవట్లేదు అలా ఉండాలి అని. కాబట్టి హాస్పిటల్ ఎందుకు రెసార్ట్లా ఉండకూడదు? వై కాంట్ ఇట్ బి కాల్డ్ ఎస్ ఎ హెల్త్ రెసార్ట్? అసలు మీరు నమ్మరు, కొత్తలో అయితే మేము హాస్పిటల్ పెట్టినప్పుడు ఉద్యోగస్తులు వేరే హాస్పిటల్ నుంచే రావాలి కదా. చెప్పి అలసిపోయేదాన్ని. ఎందుకయ్యా పేషెంట్ అంటారు, అది వినడానికి ఏదో జుగుప్సగా ఉంది నాకు. క్లయింట్ అనండి అయ్యా, కాల్ దెమ్ యాస్ క్లయింట్స్ కదా, దే ఆర్ అవర్ కస్టమర్స్ కదా. అలా ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాను నేను. అలా ఉండకూడదు, హాస్పిటల్ అనకండి, కాల్ ఇట్ యాస్ ఎ హెల్త్ రిసార్ట్. హాయిగా రానివ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు వెదవ రోగం వస్తే వచ్చింది, కానీ భలే హోటల్ రూమ్లో ఉంది, చక్కగా 3-4 రోజులు ఎంజాయ్ చేసి వైద్యం చేసుకుని వెళ్ళిపోదాం అనిపిస్తే ఎలా ఉంటుంది అనేది నా కోరిక ఉండేది ఎప్పుడు. నాట్ ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ ఆంటర్ప్రెన్యూర్స్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్. లవ్ మ్యారేజ్ అమ్మా మీద? ఓ రకంగా ఎస్, ఓ రకంగా నో. అంటే పేపర్లో వారి యాడ్ వచ్చింది, మా నాన్నగారు చూసి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ వారు ఇష్టపడితే నేను సరే అనడం. అక్కడ మా ఇద్దరి ఇష్టాలు ప్రాధాన్యతని తీసుకెళ్ళాయి. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. సారే ఫస్ట్ ప్రపోజ్ చేశారనుకోవచ్చు. అది తప్పే, ఓ రకంగా నేనే చేస్తుంటా. అంటే ఆయన పేపర్లో వేశారు, వేస్తే వెళ్ళి కలిసాము ఓ చోట. సో ఇప్పటికి అదే ప్రేమ అదంతా ఎవరికి బిజీ ఉందా లైఫ్ కదా, ఇప్పుడు టైం స్పెండ్ చేయగలరా? అంటే మా వారి గొప్పతనం అది. ఇన్ని ఏండ్లలో ఆయన ఏ రోజు అట్లా హడావిడిగా వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయే మనసులో మాకు ఎప్పుడు కనిపించలే. ఆయన ఇంటి నుంచి కదిలేదే 1 గంటకు. మంచి ఫేవరెట్ స్పాట్ ఏంటి సార్ తీసుకెళ్ళిన ట్రిప్లలో మీకు? అయ్యో చాలా ఉన్నాయి. మలేషియాలో లంకావి, స్విట్జర్లాండ్. నేను వెళ్ళా. దట్స్ ద ఫస్ట్ ప్లేస్ నాకు చాలా చాలా ఇష్టంగా, నేను మర్చిపోని శాండ్స్, ద వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత స్విట్జర్లాండ్, లాస్ వేగస్, చాలా ఉన్నాయి. అంటే పనామా, బ్రెజిల్. ఎందుకంటే ఐ మీన్ టు సే ఇస్ దాట్ ఎక్కడైనా కూడా భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ప్రాంతానికి అందాన్ని పెంచుతున్నాను బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఇంతకుముందు ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళం, ఆ ఇంట్లో మాకు ఉయ్యాలు ఉండేది, కొంచెం బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, పెద్ద ఇల్లు అయిపోయేసరికి ప్రేమ అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా అంతే, ఒక చోట కలుస్తాం, కాఫీ కలిసి తాగుతాం, ఆయన పిల్లలు ఉన్న చోటుకి వస్తారు, లేకపోతే మేము పిల్లలు ఆయన కూర్చున్న చోటుకి వెళ్తాము. సో ప్రేమానురాగాలు ఇప్పుడు దేశం పెద్దదైపోయింది,
కానీ మన అందరి మధ్యలో ప్రేమాలు రాగానే అట్లా తగ్గకూడదు కదా ప్రజల మధ్యలో. బట్ కరోనా తర్వాత కొంత అయితే నేర్చుకున్నారు కదా. అంటే జీవితం టపా To be టపా frank, టపా నిజంగా చెప్పండి మీరు కూడా. టపా 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 ఎగురుతుండే కొద్దీ జీవితము ఉమ్, అనిపించింటుంది మనిషికి కూడా. అల్టిమేట్ గా మన వెంట ఏం తీసుకెళ్తున్నాము, ద్వేషాల, వ్యాపారాల, స్వార్థాల, లేకపోతే ప్రేమలు, అభిమానాలు, వ్యక్తితో ఒక సంబంధాలు. ఏమో కోవిడ్ వల్ల కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ జరిగాయి నాన్న. ముఖ్యంగా ప్రేమలు ఆప్యాయతల గురించి బాగా తెలుసుకున్నారు. అంటే నేను చెప్పేది బాగా ఉన్న వాళ్ళు, లేని వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి అనుకోండి ఆ మేము ప్రేమ. ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాం నాన్న. కాబట్టి నాకు పెద్ద వ్యత్యాసం నాకు తెలియదు. మా ఇంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులున్న వాళ్ళలాగా మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ పిల్లల్ని నేను స్కూళ్ళకి పంపించుకోలేదు. సో పిల్లలు ఎప్పుడు నా దగ్గర ఆడుకుంటూ నా చుట్టూరా తిరిగేవాళ్ళు. ఇప్పటికీ రూలు, మా చిన్నదాంతో కూర్చొని నేను కాఫీ తాగి అది కబుర్లు చెప్పి విని దాన్ని బతిమలాడి బయటకు వస్తా. ఉమ్, ఇంటికి వెళ్ళంగానే మా ఇంకో పెద్దమ్మాయిని, మా వారిని అందరినీ కలిసి ఇప్పుడు కాస్త బిజీ అయ్యాను. ఇదివరకు ఇంత బిజీగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు మరి 24/7 అంటే మోస్ట్ ఆఫ్ ది అవర్స్ ఐఎమ్ ఇంటూ సోషల్ సర్వీస్, ఆధ్యాత్మిక్ వర్క్స్, గ్రీవియన్సెస్, అండర్స్టాండింగ్, ఆడపిల్లలవి, ఆడవాళ్ళవి, చిన్నపిల్లల ఇబ్బందులు తెలుసుకోవడం. ఎందుకు నిన్న ఒక చోటకి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు చార్మినార్లో ఒక చోట పాపం ముస్లిమ్స్ అనాథాశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈరోజు వెళ్ళి. చాలా హ్యాపీనెస్ వస్తాయి కదా ఇవన్నీ. చాలా సంతోషం ఎంత వస్తుంది. సంపాదించినా కానీ రాదమ్మా, రాదు. వీటిలో ఉండే అంటే ఒక రకంగా ఐ కెన్ సే దాట్ మెంటలీ రిటైర్డ్ ఫర్ అ వెరీ సొఫిస్టికేటెడ్ లైఫ్. ఉమ్, అయిపోయింది, తృప్తి వచ్చేసింది. ఏముంది ఇప్పుడు పిల్లలు ఎంత డబ్బున్నా తల్లిదండ్రులు కోరుకునేది ఒకటి, పిల్లలు స్థిరపడ్డారా లేదా. చక్కటి విద్యలు వచ్చే వాళ్ళకి ఇంకా విద్య కన్నా నేను ఇవ్వగలిగింది ఏముంది నాన్న. ఉమ్. నా తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి. సరే అంటే చాలా మంది పెళ్ళిళ్ళు చెప్తుంటారు, డైమండ్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాల బాధలు ఏం తెలుసు వాళ్ళకి అనే వాళ్ళకి. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు అది పెద్ద కష్టం గ్రేట్ ఏం కాదు. డెఫినేషన్ మీరు. నా ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్ ఈడబ్ల్యూఎస్ వచ్చి ఇంట్లో పెరిగాను 25 ఏళ్ళు. ఉమ్, ఇక నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఈ రోజు ఈ ఈడబ్ల్యూఎస్ఎస్లో ఎవరు ఉంటారో కనుక్కోండి మీరే. మీ పిల్లలు ఎంతమంది? 3 పిల్లలమ్మ. ఓకే ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. ఓకే. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి లోపాముద్ర, ఐఐటి చెన్నై బీటెక్ ఎంటెక్ అయిపోయింది. ఉమ్, తర్వాత అబ్బాయి, వాడి పేరు రామకృష్ణ పరహంస, వాడు చెన్నై ఐఐటిలో సెకండ్ ఇయర్ అయిపోవచ్చింది. తర్వాత అమ్మాయి చదువుకుంటోంది. పెద్దమ్మాయి చదివిస్తోంది ఆ అమ్మాయి. జాబ్ చేస్తూ. ఆ జాబ్ ఏం చేయట్లా. ఉమ్, ఆమెకి టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. షీ వాంట్స్ టు టీచ్ లాట్ ఆఫ్ 11th and 12th క్లాస్ పిల్లలకి ఐఐటి కోచింగ్ ఇవ్వాలి అట్ అ వెరీ 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 రీజనబుల్ ప్రైస్, ఉమ్, స్ట్రెస్ ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి యంగెస్ట్ గర్ల్ చైల్డ్ కంట్రీలోనే ఐఐటి సీట్ తెచ్చుకోవడానికి 15 ఏళ్ళకే తెచ్చుకుంది అమ్మాయి సీట్, గ్రేట్. ఇంట్లో చదువుకొని. ఉమ్, కాబట్టి ఆ కష్ట నష్టాలు ఏంటో తెలుసు ఆ అమ్మాయికి. సో స్థాపించాం, వెరిటాస్ అని పెట్టాము. కానీ ప్రజలకు అంత గిమ్మిక్కులు కావాలి నాన్న. నిజం చెప్తున్నాను ఓపెన్గా మీ ఇంటర్వ్యూ ద్వారా. గిమ్మిక్కులు కావాలి, అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, ఆ ఫ్రంట్ పేజ్లో ఇన్ని ర్యాంకులు వచ్చాయి అనేది కావాలి. కానీ నిజంగా మన పిల్లలు కష్టపడకుండా, స్ట్రెస్ అవ్వకుండా, డిప్రెషన్ లోనవ్వకుండా ఎవరైనా ఒక చక్కటి కెరియర్ని, అది కూడా ధర్మబద్ధమైన ఫీజుతో మనకిస్తున్నారు అని అంటే మనం ఒకసారి ప్రయత్నించి చూడాలి కదా అని లేదు. ఇప్పుడు ఒక్కళ్ళనో ఇద్దరిని పెట్టి మనం చేయలేం కదా. కనీసం ఒక 30 మంది పిల్లలు వచ్చారనుకో, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ మై డాటర్ ఇస్ అ ఫెంటాస్టిక్ టీచర్. మా అమ్మాయికే చదువు చెప్తాను నేను. అలాంటి దాన్ని మేము ఇంకో బయట ఎవరికైనా టీచర్లను పిలిపించి చెప్పండొచ్చుగా. ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి విరించి హాస్పిటల్స్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టారు. ఎక్విప్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంది. అదే స్థాయి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఫీజులు ఇవన్నీ ఎలా ఉంటాయి? నామినల్గా ఉంటాయా, లేకపోతే అన్ని హాస్పిటల్ లాగే దంచుతారా కదా? మీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను దంచరు అంటాను, అప్పుడు నిజమైపోయిందా? దంచుతారు అని నేను చెప్తాను, అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? దీన్ని మీరేం చేయండి అంటే, మీరు ఏదన్నా ఒక అనారోగ్యము వేరే హాస్పిటల్లో బిల్లు తెచ్చుకోండి, నాకు చెప్పొద్దు. స్ట్రింగ్ ఆపరేషన్స్ వెళ్ళి విరించిలో కూడా దీని ధర ఎంత అంటే అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది. నేనెందుకు చెప్పాలి? కాకి పిల్ల హాస్పిటల్స్ కూడా హైలైట్ చేశారు. మీరు ఏమన్నా అడగచ్చు, తెలిసిందే. భలే అడగండి, నేనేం కాదను. బిల్లులు తడిసి మోపడి ఎంత అవుతుంది అని కూడా కావాలని ఆ టైంలో, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు, నీ న్యూస్లో చూసిందే. బట్ ఈరోజు మీ హాస్పిటల్స్ అని తెలిసిన తర్వాత మీరు దేశం కోసం కానీ
అండ్ ఇంతమందికి సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైంలో ఏమన్నా అది చేశారా? మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ శత్రువులు అనిపించి నేను అడిగాను ఈ క్వశ్చన్. మీరు ఏ ప్రశ్నను అడగచ్చు, బికాజ్ మొన్న కూడా అదే వరకు అయిపోయింది. ఫండమెంటల్ రైట్ అడగాల. జర్నలిస్ట్ అనే రంగంలో ఉన్న వాళ్ళు నిర్భయంగా ప్రశ్నను అడగగలిగినప్పుడే సమాజంలో మనుషులు తప్పుల పనులు చేయడం మానేస్తారు. అప్పుడు విరించి టైంలో విస్తృతంగా వెళ్తున్నాం మేము అందరికీ సేవలు ఇస్తూ. అసలు ముందు మన హాస్పిటల్కే వచ్చేవాళ్ళు ఎవరైనా. ఎందుకని? ఆ టైంలో హాస్పిటల్ నేనే హ్యాండిల్ చేశాను కాబట్టి. అంతకుముందు నేను లేను, వేరే స్టాఫ్ అందరూ హ్యాండిల్ చేసేవాళ్ళు. కోవిడ్ టైంలో పిల్లల్ని చెన్నై నుంచి నేను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్నా. అప్పుడు నాకే జాలి అనిపించింది, ఏంటిది ఇది మెడికల్ ఎమర్జెన్సీ టైము, ఇలాంటప్పుడు హాస్పిటల్సే వారియర్స్ సోల్జర్స్ కింద వర్క్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యాజ్ అ సోషల్ మారల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంట్రీ అని. I was probably one of those first people to even start treating people without any isolation. అంటే ఏంటి? రూములోకి వెళ్ళి పేషెంట్ ముట్టుకొని మాట్లాడి భుజం మీద తట్టి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చి, అసలు మీరు మా దగ్గర ట్రీట్ అయిన పేషెంట్స్ని అడగాలి, మీరు టెస్టిమోనీస్ నిజంగా ట్రీట్ అయిన వాళ్ళని. వీళ్ళు హింస పెట్టారా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా, మిమ్మల్ని కష్టపెట్టారా, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఫ్రీ చేశారు, వీళ్ళు ఎన్ని లక్షల డిస్కౌంట్లు ఇచ్చారు. అసలు మా పేరు ఏ రోజు ఎవరు కంప్లైంట్లో లాడ్జ్ చేయలేదు, సేవ చేయించుకొని వెళ్ళిన వాళ్ళు. మేము వెళ్ళిన ఆ పద్ధతిని చూసి, సరే ఎవరికి కష్టం అనిపించిందో, ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు. 2 సార్లు చేశారు. తెలుసుకున్నారా ఎవరు చేశారు? ఏం చేయాలి తెలుసుకొని నేను తెలుసుకున్నారా అంటున్నాను. ప్రయత్నం చేయాలి. ఓకే. అవసరం అనిపించలేదు నాకు అవసరం అనిపించలే. అంటే మీ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు ఇక్కడ? ఎదగాలనుకున్నా ఎదుగుతున్న ఎవరిని చూసినా ఎప్పుడు సమాజంలో ఎవరో ఒకళ్ళు ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదమ్మా. అది విశేషం ఏంటి, విచిత్రం ఏంటి? కానీ తిప్పుకొట్టే ప్రయత్నం కూడా చేస్తుంటాం కదా మనం. నేను చెయ్యను నాన్న, నా మనస్తత్వం అది కాదు. అందులో టైం వేస్ట్ చేసుకోను నేను. దే విల్ రిపెంట్ వన్ డే. ఎలా ఉండకూడదో నేర్చుకున్నారు. ఎలా ఉండకూడదో కూడా ఎలా నేర్చుకోలేదు. ఇప్పటికే అంతే పిచ్చిదాన్ని, అలాగే సహాయపడుతూ ఉంటాం. భార్య భర్తలు నమ్మేస్తారు. అది ఇప్పటికీ పోలేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఎలా ఉండాలి. ఎందుకంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నానంటే ఏదో వచ్చేసి 4 క్వశ్చన్స్ అడిగేసి వెళ్ళిపోయే టైప్ కాదు. రీసెర్చ్ చేస్తాను ఆ వ్యక్తి గురించి. తను ఏంటి, తన ప్రొఫైల్ ఏంటి, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేశారు, సొసైటీకి ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ నేను కనుక్కున్న దాంట్లో మంచిగా 2 ట్రస్టులు పెట్టారు. కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం నామాలు 1008 ఉంటాయి. ఆ 1008 మంది ఆడబిడ్డలకి ఫ్రీ డెలివరీస్ చేయించాలనేది మీ సంకల్పం జరుగుతూ ఉంది. అండ్ వచ్చిన రూపాయలో ఒక ₹10 సొసైటీ కోసమే చేయటం తప్పితే ఏదో మన అకౌంట్లో ఉంచుకుందాం ఒక 10 ల్యాండ్లు. మా అకౌంట్స్ అన్ని ఓపెన్ అకౌంట్స్ నాయన, మావన్నీ ట్రాన్స్పరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. సో ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బురద తల్లటం కామన్ ఇలాంటి వాళ్ళ మీద అనిపించింది నాకు. అందుకే ఈరోజు క్లారిఫై చేద్దాం అసలు ఇది ఏంటి అనేది. చాలా కామన్ నాన్న, తప్పదు. అది ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు తెలియలేదు నాకు నిజంగా. మేము ఎప్పుడు ఎంత ధర్మ మార్గం అంటే ఐటీ గీటీలో పెద్ద మనకు తెలియదు, కానీ ఇలాంటి సర్వీస్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మాత్రం వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీలోనే మీకు చాలా ఎస్పెషలీ పెయిన్ మీద చాలా మోసాలు జరుగుతాయి. ఎప్పుడైతే మేము ట్రాన్స్పరెంట్ హెల్త్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము, ఇనీషియల్గా ఏదో జరుగుతా నిదానంగా వెళుతోంది. కోవిడ్ వచ్చేసరికి నేను అగ్రెసివ్గా ఒక సోల్జర్ లాగా వర్క్ చేసేసరికి అండ్ ఐఎమ్ డెవిల్ ఎట్ వర్క్. రోజుకి 13, 14 గంటలు, 15 గంటలు కూడా పనిచేసేదాన్ని నేను కోవిడ్ టైంలో. అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళిపోయేదాన్ని. రాక్షసత్వంగా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు. మా ఎంప్లాయీస్ కూడా 1400 మంది ఎంప్లాయీస్ టైంలో కూడా, పీక్లో కూడా ఒక్క ఎంప్లాయీని కూడా మేము కోవిడ్ వల్ల పోగొట్టుకోలేదు. ఇట్స్ ఓపెన్ రికార్డ్. ఇన్ టైం సాలరీస్, ఆన్ టైం సాలరీస్ వచ్చాయి అప్పుడు అందరికీ. కోవిడ్ టైంలో అందరికీ ఆన్ టైం సాలరీస్. దాంతో నైదర్ ది ఎంప్లాయీ నార్ దేర్ లైఫ్ పార్ట్నర్ ఎవ్వరూ పోలేదు కోవిడ్లో మా దగ్గర. అంత ట్రీట్మెంట్ ఇచ్చాం వాళ్ళకు కూడా. వాళ్ళని హాస్పిటల్లోనే ఐసోలేట్ చేసేసాం, సపరేట్ వింగ్ పెట్టి వాళ్ళకి. ఇప్పుడు దేవుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే.
మీరు చెప్పే లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి నేను చెప్తున్నాను. మనం అనుకుంటే మన దాంట్లో నుంచి తీసి పెడతా ఉండొచ్చు. వచ్చే ఇన్‌కమ్‌లోనో, ఇంట్రెస్ట్‌లో రకరకాలుగా. అలాంటిది ఒక మాట నేను విన్నాను మీరు మాట్లాడే మాటల్లోనే. ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికి కూడా ఆహ్, ఇంకా చేస్తాను నేను సేవ అని. ఎందుకు వాడాల్సొచ్చిందది? అంటే ఏమవుతుందంటే నాన్న, అర్థం, పరమార్థం యెస్, ఏమన్నా ఉందా? ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు ఒక సిస్టము, ఒక ఆర్గనైజేషను, ఒక కంపెనీలో నుంచి మనకు వచ్చే ఒక ఏదైనా కూడా ఇట్ ఈజ్ అ లిమిటెడ్ ఫామ్. కొంత ఉంటుందది. కానీ మనం అనంత కోటి మందికి సేవ చెయ్యాలి అనంటే, అనంత కోటి మందికి చేసేంత స్థాయిలో అన్న వ్యాపారం వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి కష్టార్జితం మీద అందరికీ చేసేయగలిగితే, ఇప్పుడు అంబానీ డబ్బుల మీద దేశమంతా రన్ అవ్వాలిగా మరి చారిటీ. అవునా కదా? హ్మ్. చారిటీ అనేది ఒక వ్యక్తి కొంత పాళ్ళు. ఇప్పుడు 1008 డెలివరీస్ డిక్లేర్ చేశాను. కానీ అక్కడ నేను డిక్లేర్ చేసేటప్పుడు అవసరార్థం ఉన్నవాళ్ళు డెలివరీ కోసం రారు ఒక్కసారి. అమ్మా మీరు ఇది చేస్తామన్నారు, ఎందుకు చేసే మనసు ఈవిడ దగ్గర ఉంది అని తెలుసుకొని డెలివరీ వాళ్ళే వస్తారా? రారు. ఇంకో అవసరం ఉన్న వాళ్ళు వస్తారు. అలా నాకు క్యాన్సర్ అవసరం వాళ్ళు కూడా వచ్చారు. బయట వాళ్ళు అన్ని చోట్ల కనుక్కొనేస్తే 6 లక్షలు అన్నారు. మరి మా దగ్గర మేము ఏం చేసాం, ట్రస్ట్ కొంత డబ్బులు వేసుకొని విరించి కొంచెం ముందుకు వెళితే హాస్పిటల్ నుంచి ఒక సహకారం దొరికితే వాళ్ళు 1 లక్ష రూపాయలు వేసుకున్నారు. 5.5 లక్షలు ఎక్కడా? ఓ 1 లక్ష రూపాయలు వాళ్ళు వేసుకోవడం ఎక్కడ? అదే మాకు దాతలు ఉన్నారనుకోండి, ఈ లక్షల్లా వాళ్ళకి ఇంకో 50,000 అని చేసి, దాతలు ఉంటే దాతల దగ్గర నుంచి ఒక 50,000. ఇది పక్కన పెట్టండి. పోనీ ఇది కూడా కాదు, ఇంకో రకం చెప్తాను. ఇప్పుడు మేము చాలామందికి ఏం చేస్తాము, ఒక ఉద్యోగ సదుపాయం కల్పించే లోపల ఒక నెల రోజుల రేషన్ ఇస్తుంటాను. అంటే ఈ 30 డేస్ ఆ ఇంట్లో భోజనం జరుగుతూ ఉంటే ఒక్క ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఆ ఇంటికి. ఆ తర్వాత ఆ స్త్రీకి కుట్లు నేర్పించడమో, కుట్టు మిషన్ మీద ఒక చిన్న 2-3 కుట్లు వేయగలిగితే కూడా బ్యాగులు కుట్టించడమో ఏదో ప్రయత్నం చేస్తుంటాను. నేను ఎంతమందికని నేను ఈ రేషన్ సప్లై చేయగలను? ఇప్పటికో 2,000 మందికి చేస్తూనే ఉన్నా. ఏదో ఒక చోట మా సంపాదన ఒక చోట ఆగిపోతుంది కదా నాన్న. అదే నీకు దాతలు కలిశారనుకో, అప్పుడేమవుతుంది, ఈ కార్యక్రమం ఆగదు, వెళుతూనే ఉంటుంది ఒక దిశగా. దాతలు ఏ విధంగా, ఇంకో దాతలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము బండ్లు తిరుగుతూ ఉంటాము, నేనేమో డబ్బు రూపం కూడా లేదు, అమ్మ ఈ వారం రోజులు మీ బండికి మేము పెట్రోల్ కొట్టించొచ్చా? నేను తిరగడానికి ఏముండదు అక్కడ, కానీ సప్లైకి వెళుతుంటాయి ఇవి. రేషన్ ఇంటింటికో లేకపోతే ఒక చోట కూర్చున్న వాళ్లకు, ఆడవాళ్ళందరినీ ఏకత్రితం చేసి. నెక్స్ట్ ఇంకోటి కూడా, మీరు మళ్ళీ ఫ్రీగా డబ్బులు కూడా ఇవ్వక్కర్లా, మాదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి బట్టలు తీసుకొస్తాం, చక్కటి హై క్వాలిటీ. ఎందుకంటే నాకు క్వాలిటీ కాన్షియస్సే కదా, నేను ఇప్పుడు ఈరోజు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తినే కదా. మంచి బట్టలు పట్టుకొస్తాం, రేయాన్ ఫైనెస్ట్ క్వాలిటీ. నైట్ డ్రెస్సులు కుట్టిస్తాం మేము ఆడవాళ్ళతోటి. కానీ అది సేల్ అవ్వాలి కదా, మళ్ళీ నాకు కాస్ట్ టు కాస్ట్ అమ్మేస్తాం. అమ్మ మేము లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి, లతామా ఫౌండేషన్ నుంచి ఈ డ్రెస్ కొనేసుకుంటాం. మా అంటే 270 రూపాయలు. ఓ లెక్కన నాన్న ఒక చక్కటి నైట్ డ్రెస్ 275 రూపీస్కి ప్యాంట్ అండ్ కుర్తా కొనుక్కోవడం. దానం చెయ్యొద్దు, ఇది తీసుకోండి పోని. అప్పుడు ఏమవుతుంది దానివల్ల? ఇంకో 100 మందికి మేము మళ్ళీ బట్ట తీసుకొస్తాము, వీళ్ళకి కుట్టడానికి ఇస్తాము, ఆడవాళ్ళకి ఇంట్లో జీవనోపాధి కలుగుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. అలా ఒక 100 మంది 100 చేతులు కలిస్తే, రామచంద్రుడు ఎంత దేవుడైనా 1000 వానరులు కలిస్తేనే కదా నాయన రావణ సంహారం చేయగలిగాడు. సో ఒక సమస్యను తీర్చాలన్నా, ప్రజలకు సహాయకరంగా నిలబడాలన్నా 2 ఉండాలి. దాతలన్నా ముందుకు రావాలి, లేదా మనకి ప్రభుత్వ సహాయ సహకారాలన్నా ఉండాలి, లేదా మనమే ప్రభుత్వంలో భాగమయ్యన్నా ఉండాలి. ప్రభుత్వంలో భాగం అంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇది వరకు మనకుంది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచి అని మమేకమైపోయి ఏదో ఒక ఉద్దేశంతోనే వెళ్తాం. అంటే నేను ఎప్పుడైతే ప్రజలను 18 ఏళ్లుగా చేస్తున్నాను నా చారిటబుల్ వర్క్స్. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చాలా, కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ 1 ఇయర్గా అయితే చాలా అగ్రెసివ్గా చేస్తున్నాను. చేస్తున్న ప్రతిసారి నాకేం కనిపించిందంటే, ఆ బాధితుల దయనీయత స్థితి, ఆ దయనీయ స్థితిని తీర్చడానికి వాళ్ళ మధ్యలో ఒక దాత కన్నా ఒక శక్తి కావాలనిపించింది. వాళ్ళు అడగడం స్ట్రైట్గా, అమ్మ
నువ్వు ఇంత బాగున్నావమ్మా, నువ్వెందుకమ్మా నిలబడకూడదు పాలిటిక్స్లో? నేను నిలబడడం ఏంటరా పాలిటిక్స్లో అంటే, ఎందుకు నిలబడకూడదు? అలా క్వశ్చన్, ఎందుకు నిలబడకూడదు, మనకెందుకు రావని, ఈత మనకెందుకు మనకెందుకు అనుకుంటే కావాలనేవాడు ఎవడు? మరి మోసగాళ్ళు కావాలనుకుంటే మరి మా బతుకులు ఇట్లా కాకపోతే ఎట్లుంటుంది? మా ప్రాబ్లమ్స్ మొత్తం తీర్చగలవా నీవు? నిజంగా తీర్చగలనా? తీర్చలే, నిజంగా వాస్తవం. కానీ కనీసం నీ దగ్గర పవర్ ఉంటే ఎంతో కొంత అయితే ఇంతకన్నా ఎక్కువ చేస్తావు కదా మాకు. నీకు దైవశక్తి ఉంది కదా, నీకు నువ్వు ఇంత సన్మార్గంలో ఉన్నావు కదా, నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావు కదా, ఏం భయపడవు కదా నువ్వు? నేను భయపడే మంచి అయితే ఓల్డ్ సిటీలో సీతారాంబాగ్లో 45 రోజుల యజ్ఞం ఇన్నేళ్ళలో ఎవడు చేయని వెడ చేస్తావు అమ్మ. ఎప్పుడు గొడవలో లేదా ఓల్డ్ సిటీలో యజ్ఞం చేస్తుంటే? వస్తుంటే పట్టించుకునే బాపతి కాదు కదా నాకు. మీరు ఇందాకే అడిగారా పట్టించుకునే వాళ్ళ మీరు అని? మా హాస్పిటల్ చేసాడో పట్టించుకోలేదు, వంగలేదు, లొంగలేదు. వాళ్ళకలాని సమాధానం చెప్పను, ఎందుకు టైం వేస్ట్ నాకు? లైఫ్ ఈజ్ మెంట్ టు డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితం ముందు వెళ్ళడానికి ఉంది, అయిపోయిన దానికి వెనక తిరిగి చూడడానికి లేదు. దాని నుంచి అనుభవం తెచ్చుకోవాలి తప్ప దాంతో నేను ఘర్షపడను, గొడవపడను. అది వేస్ట్ ఆఫ్ టైం నా ఉద్దేశం. నేర్చుకుంటా దాని నుంచి. సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బీజేపీ ఏమైనా మీ వెనకుని నడిపిస్తుందంటారా? బీజేపీ పార్టీ ఎవరి వెనక ఉండి ఎప్పుడు నడిపించదు. నాకు తెలిసిన బీజేపీ, నాకు అర్థమైనది, అది ఎవరి వెనక ఉండి ఎవరిని నడిపించదు. దాని సిద్ధాంతాలు దానికి ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు దానిలో ఐక్యం అవ్వచ్చు, దానిలో కలిసి వెళ్ళి దాంతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళకేం వేరే పని లేదా? వాళ్ళకేమో తక్కువ పనులు ఉన్నాయా? బాధ్యతలు వెషనల్ లెవెల్లో వాళ్ళకే ఏమంటారు తలమునకల పనులు, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు ఒక్కొక్క వ్యక్తి తీసుకొని వ్యక్తి వెనక పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళినందుకు ఒకరికి వాళ్ళ బాధ్యత అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెనక చదువు పడినంత మాత్రం పిల్లలకి చదవాలనే బాధ్యత వస్తుంది అనుకుంటున్నారు. అలా రాదు. ఎప్పుడు వ్యక్తులలో ఉండాలి. ఇప్పుడు మోదీ గారి వెనక ఎవరు పడుతున్నారు? అయిపోయి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా వెనక మీ ఉద్దేశంలో పార్టీ వెనక పడుతుందా అని అడుగుతున్నారు. మోదీ వెనక ఎవరు పడాలి? ఏ పార్టీ మోదీ వెనక పడాలి? మోదీ కన్నా పెద్ద ఎవరు మోదీ వెనక పడాలి? వ్యక్తిలో ఉండాలి అది. నేను అలాంటి వ్యక్తులకి నేను ఈ ధర్మబద్ధంగా ఈ పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను, ప్రజలకు మంచి జరగాలనుకుంటున్నాను. ప్రజల ధనం రాజకీయాల్లోకి రావటం కూడా చాలా ముఖ్యమైన. రేపు 2024లో ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా మాధవి గారు? అవకాశం అమ్మవారు ఇస్తే కనుక ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ మీద చెప్పటం ఈ విషయం. अगर मौका मिला तो पीछे हटने की तो बात नहीं है. హిందీలో చెప్పారంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి అర్థం కావాలి కదా. వేరే పార్టీ వాళ్ళకి హిందీ రాదా? ఇంటి వేరే పార్టీ వాళ్ళు నేషనల్ లెవెల్లో లేరా? భలే చెప్తారు. హిందీలో ఎందుకు చెప్తున్నాను అని అంటే, అవకాశం కనుక వస్తే ఓల్డ్ సిటీలోనే వెళ్ళి నిలబడతాను. వేరే మనకెందుకయ్యా, ఏం చెయ్యాలి? ఓల్డ్ సిటీలో వేస్తే గెలుస్తారా మీరు ఎంపీగా? స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు, రిజల్ట్తో నీకు ప్రసక్తి లేదు, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. గెలుపు ఓటములు దైవాధీనమయ్యా. ఐ నెవర్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ది రిజల్ట్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వస్తుంది, వ్యూవర్స్ కోసం చేస్తానా? వ్యూవర్స్ ఇంత తిరుగుతారా అని చేస్తానా? చెయ్యను నేను. మీరు అడిగిన ప్రశ్నకి ధర్మబద్ధమైన జవాబు నేను ఇవ్వగలిగితే ఇస్తానప్ప, ఇవ్వకపోతే ఇవ్వలేను నాయన. ఎలక్షన్స్ అయినా అంతే. పొద్దున నేను ఎన్నుకోబడితే ఆ పార్టీతో అకుంఠిత దీక్షతో ఎలాగైతే చేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువే చేస్తాను, కానీ ఇంతకన్నా తగ్గను. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది కంటెస్ట్ చేసినప్పుడు డబ్బు పెట్టగలడా లేడా అనేది చాలా ఇంపార్టెంట్ హైకమాండ్కి. సో మీ దగ్గర పెట్టే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, లాంగ్వేజ్ మీద పట్టు ఉంది, పార్లమెంట్లో మీలాంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుద్ది అనే ఒక ఉద్దేశము ఉంది ప్రజలకి. సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు నేను డబ్బులు పెట్టను. అండ్ నేను ఒకవేళ బీజేపీ అదృష్టంగా వాళ్లే కనుక ఎంచుకోవడం జరిగితే నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళెవ్వరూ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టాలని చూసే వ్యక్తులు కాదు నాన్న. వాళ్ళ గురించి బహుశా తెలియకపోతే ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు డబ్బులు తినరు, డబ్బులు పెట్టాలని ఆశించరు. వాళ్ళు ఒకటే అంటారు, నిజమైన నాయకుడికి డబ్బులు పెట్టాల్సిన అవసరం రాదంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఎవరికి ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు. వాళ్ళ వర్కింగ్ పాలసీ ప్రిన్సిపల్ ఇది. నువ్వు ఎందుకు పెడుతున్నావు డబ్బు? నువ్వు పని కదా చెయ్యాలి. ఇన్ని రోజులు నువ్వు పని చేయకుండా ఎక్కడో మూలకు కూర్చొని ఈరోజు నువ్వు డబ్బు పెట్టి ఓట్లు కొంటానంటే ఎందుకు వేస్తారు నీకు ఓట్లు అనే సిద్ధాంతం కల్లా వాళ్ళు. మీరు మోదీ గారి కాశీ చూడండి, ఆయన పనిచేస్తూనే ఉంటాడు ఆయన కాన్స్టిట్యున్సీలో.
దేశానికి ఎలాగో చేస్తున్నాడు ఆయన. అది ఆయనకు కావాలి. ఆయన వదిలి వచ్చిన చీఫ్ మినిస్టర్ రాష్ట్రం గుజరాత్ చూడండి, అద్భుతంగా దారి చేసుకున్నాడు ఆయన. అది ఆయన పద్ధతి. అలా ఆయన సౌత్ ఆశిస్తాడు. ఇండియా ఎందుకు కొంచెం తక్కువ చూపు చూస్తారు బీజేపీ వాళ్ళు? తక్కువ చూపు ఏం చూడలేదు మీరు నాయన. గుజరాత్ అన్నారు, ఓకే, గుజరాత్ తరహా రాష్ట్రం అంటే మన దగ్గర ఎక్కడుందని చెప్పొచ్చు. నాకు అర్థమయ్యి నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు. నేను నా అనాలసిస్ ఇది. బహుశా మోదీ గారికి ఫస్ట్ ఏంటి అని అంటే వన్ ఈజ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఎంత లేదని ఎస్ ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, మనం అది ఒప్పుకోవాల్సింది. రెండవది వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఇండియా వైపు ఇక్కడ ఉన్న వాటిల్ని అర్థం చేసుకోవడంలో, అది ఆ పల్స్, ఆ సైకాలజీ అది పట్టుకోవడంలో వాళ్ళకి కాస్త టైం పట్టింది ఒకటి. ఎందుకు ఇప్పుడు చూడండి, మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఎలాంటి నిర్ణయాలు, దేశం అంతా నోరు తెరిచేలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంత నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. అంటే వ్యక్తి అపర నిస్వార్థుడు ఆయన. కానీ ఇటు పక్కన అర్థం చేసుకోవడానికి ఆయన కాస్త టైం పట్టింది. ఇప్పుడు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరైతే బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట అడగండి నన్ను. అండ్ మీ లాంటి ప్రొఫైల్ ఉన్న లేడీస్ ముఖ్యంగా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లక్ష రూపాయలు చీర కట్టామా, 2 లక్షలు చీర కట్టామా, 10 లక్షలు చీర కట్టామా, డైమండ్స్తో చేయించామా బ్లౌజులు, ఇలా మాట్లాడుకునే రోజులు ఇవి. టు బి ఫ్రాంక్, మీకు తెలిసిందే, మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండుంటుంది. అబ్బాయి నాకు లేదు. లేదా? నాకు మీరు సింపుల్గా నాకు కిట్టి పార్టీలు లేవు. 200-300 రూపాయలు నార్మల్ చీర, అది కూడా మడిగట్టుకోవటం ఏంటి అంటే ఫస్ట్ నుంచి అంతేనా, లేకపోతే కేవలం ఇప్పుడు ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఈ యజ్ఞం మూలంగా ఇలా ఉంటారా? మీ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుందా 200 చీరతోనే? ఇది 200 చీర కాదు, ఇది కంచిపట్టు చీర. దీని ఖరీదు సుమారు 6-7 వేలు ఉంటుంది. దీనిది ఓకే, మిగతావి నేను చూసి, నేను కాటన్ చీర కట్టుకునేవన్నీ 600, 700, 800 ఉంటాయి. నాకు కాటన్ మహా పిచ్చి. నేను కాటన్ చీరలు కడితే నేను వెళ్ళే చోట్లంతా అమ్మ పట్టు చీర కట్టుకోరా అమ్మ అని అడుగుతారు. ఓకే, నాకేమో హాయిగా కాటన్ చీర కట్టుకొని వెళితే అమ్మయ్యా అని ఉంటుంది. నాకు ఇష్టం. నా చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ పట్టు చీర కట్టమ్మా, పట్టు చీర కట్టమ్మా. వాళ్ళ ప్రేమ నాకు ప్రేమ చాలా. అయితే 1,00,000 రూపాయల చీరలంతా నేను ఎప్పుడు కూడా ముందుటి నుంచి పెద్ద ఇష్టపడలేదు. ఒక్కసారి 1,25,000 పెట్టి ఒక చీర కొనేసి ఏంటి దీని వైనం, ఎందుకు అసలు ఇంత ఖరీదు పెట్టి చీరలు కొంటారంటే, ఆ చీర బరువు దుంపదేగా నేను తట్టుకోలేకపోయాను. అంత బరువు నాకు చేత కాదు. ఆ బరువు డబ్బు బరువు కన్నా ఎక్కువ ఏంటో అంత ఎవరికి చూపించుకోవడానికి కొనుక్కోవాలి, కట్టుకోవాలి. నాకేమో ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్ సర్కిల్ లేదు. నాకేమైనా పెద్ద పెళ్లి అంటే నాకు అంత స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు నాన్న. ఎవరి కోసం కట్టుకోవాలనుకుంటే స్టేటస్ చూపించాలి కదా. అంటే నేను ఆ పిఆర్ లో లేను కదా, కిట్టి పార్టీ లేవు, ఫ్రెండ్స్ లేరు. చిన్న పిల్లల్ని ఇంట్లోని 22 ఏళ్ళు పెంచుకున్నాను. బయట ప్రపంచంలో పెద్ద స్నేహితులు లేరు. నేను ఓపెన్ చెప్తున్నాను, నన్ను ఎవరు బాగా సోకాల్డ్ సెలబ్రిటీస్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను ఏమైనా పెళ్ళిళ్ళకు గిళ్ళిళ్ళకు అలా ఎవరు నన్ను ఏం పిలవరు. నేను కట్టుకొని ఎవరికి చూపించాలి? నన్ను ఎంతసేపు పిలిచినా మా అమ్మ ఇంటి వాళ్ళు, మా అత్తగారు, వీళ్ళు వాళ్ళంతా నార్మల్ ఫ్యామిలీస్. మా అమ్మ వాళ్ళైతే నేను చెప్పాను మామూలు మధ్యతరగతి కుటుంబం, వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. హాయి, వాళ్ళ 2,000 రూపాయలు 15 రూపాయలు చీరగట్టే పని అయిపోయింది. ఇంకేదన్నా ఇంట్లో పూజా పునస్కారానికి, ఆ పూజకు నాకు చాలా ఇష్టంగా మడిచీరలు. ఈ మడిచీరలు ఎందుకు నాకు ఇష్టం అంటే, నేను పూజ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం చాలా అలంకారప్రాయంగా కూర్చోకపోతే నేనే చిరాకు పడిపోతాను నా మీద. నాకు అందుకే నాకు గజ్జలు చాలా, ఏదో పెద్ద పెద్ద గజ్జలు ఉంటాయి. నాకు పెద్ద గజ్జలు ఉండాలి, పసుపు రాసుకోవాలి, ఆ బేసర ముక్కు పొడుకు, నాకు ఇవన్నీ చాలా ఇష్టం. కాబట్టి నా కోసం పూజలో కూర్చోవడానికి, ప్రీతికరంగా తయారవ్వడానికి. ఇంకా మా బంధువులు ఈ ఇంతవరకే పెళ్ళిళ్ళు అంటే అట్ ది మోస్ట్ మ్యాక్స్ ఒక 30,000, 35,000 చీర. ఇంకా అది కూడా కార్లు కూడా అంతేనా? కార్లు మా వారికి సరదా. నేను తిరిగేది ఇప్పుడు ఇన్నోవానే, నేను ఇన్నోవాలోనే తిరుగుతా. కానీ మా వారు, పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మంచి కార్లు ఇష్టము. వాళ్ళు కార్లు కొనుక్కుంటారు, తిరుగుతుంటారు. వాళ్ళతో పాటు తిరిగినప్పుడు వాళ్ళ కార్లలో తిరుగుతా. నేను ఒక దాన్ని వెళ్ళినప్పుడు చెప్తుంది అమ్మ ఇన్నోవా అని పేరు ఉందన్నమాట. అమ్మ ఇన్నోవా, నా తప్ప ఇన్నోవా, బొలెరో, ఈ 2 తిరుగుతుంటాయి నేను.
ఐ లవ్ బోత్. ఓకే. ఇప్పుడు నేను డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరిని ఏమి అంటున్నానని కాదు, డబ్బులు సంపాదించి కష్టపడి వాళ్ళు ఉన్నదే దాన్ని అనుభవించడానికి నాన్న. డబ్బులు అనుభవించడం వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించడం ఏం తప్పు? అనుభవించట్లేదన్న బాధ ఉందా పిల్లలకి? అబ్బే ఆ. ఏమి లేదు, ఎవరిష్టం వాళ్ళు. అలా పెంచాను పిల్లలు, ఎవరి ఇష్టం వాళ్ళు. మా వారు అప్పుడప్పుడు కొంచెం కష్టపడి నొచ్చుకుంటారేమో మరి. ఒకసారి నేను అదే వద్దబ్బా అని చెప్తుంటాను ఆయన, మీతో వచ్చినప్పుడు ఎక్కుతుంటాను కదా చెప్పి ఆయన మొండిదని వదిలేసి ఉంటారు నా ఉద్దేశం, అలా అనుకుంటున్నాను నేను. వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ కార్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ విధి. నేను పోయినప్పుడు నా పద్ధతి. అందుకే ఒకళ్ళని అర్థం చేసుకుంటాం, కుటుంబం నన్ను కుటుంబాన్ని. డబ్బులున్న వాళ్ళైనా కూడా వాళ్ళు పాప అంత కష్టపడిందే లక్షణంగా నగలేసుకోవడానికి, పెద్ద పెద్ద చీరలు కట్టుకోవడానికి. ఎన్నన్నా చేసుకోండి, మీ కష్టార్జితం మీరు అనుభవించండి. కానీ జీవిత మార్గంలో కొంత పాళ్ళు మనము ధర్మం అనేది చెయ్యాలి, ఒకళ్ళకి పెట్టాలి తీసి. ఎందుకు? ఈ జీవితం ఏదైతే మనం ఈరోజు అనుభవిస్తున్నామో, ఈ జీవితము పూర్వ కర్మ ఫలితము, ఆ జన్మలో వదిలేసిన శేష కర్మాలు, మన తాత ముత్తాతల నుంచి వచ్చే పితృదోషాలు, పితృకర్మలు, ఓ 10 ఏళ్ల వయసు మన తల్లిదండ్రుల కర్మలు, ఓ 10 ఏళ్ల వయసు నుంచి ఈరోజు వరకు మనం చేసే కర్మలు, వీటిల ఫలితమే మనం అనుభవించే బాధలు, కష్టాలు, నష్టాలు. ఇది క్లీన్ చేసుకోవడానికే జీవితం సరిపోవట్లేదు కదా. అలాంటప్పుడు మనం ఒక పాలు ఎవరికన్నా ఇస్తూనే ఉంటే కదా మన కష్టాలకు అది కూడా క్లెన్జింగ్ సిస్టమ్ లాగా తయారవుతుంది. సో దట్ జరుగుతున్న కాలము మనం వచ్చే జన్మ ఎట్లో చూడలేదు, కనీసం ఈ కాలంలో అయినా త్వరగా ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ కర్మ ఫలితం తగ్గిపోతూ ఉంటుంది. భవిష్యత్తు వర్తమానాన్ని జల్లెడ పట్టేశారు అసలు మీరు. గ్రేట్ అమ్మా, నిజంగా మీలాంటి గొప్ప లేడీని కలవటం చాలా హ్యాపీ అనిపించింది. సినిమాలు చూస్తుంటారా ఎప్పుడన్నా? అన్ని పాత సినిమాలు బాగా ఇష్టం నాకు. 1-2 సార్లు ఏం చూడరు? చూస్తాను. అది మా పిల్లలు మా వారు పెట్టినప్పుడు చూస్తాను. మా పిల్లలు కొంచెం తక్కువ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి విసుగు ఈ కొత్త సినిమాలు. అలా పెంచేశాను నేను, మోసం చేశాను వాళ్ళని పాపం. ఓకే. ఏదో అనిమేలు గిన్మేలు అవేవో ఫారిన్ అన్నీ చూస్తారు. ఆ తర్వాత మంచి సినిమా ఏదన్నా కుటుంబం అంతా కూర్చొని చూడగలిగిన చక్క. మా పిల్లలకి కామెడీ ఇష్టము, పిల్లలకేమో ఇంగ్లీష్ మూవీస్ ఇష్టం. ఏదైనా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉంటే, వాళ్ళ ఎందుకంటే సైన్స్ పిచ్ ఎక్కువ. లేదా అందరు కూర్చొని చూస్తే దాని నిండా హాస్యం ఉండాలి. ఏ సినిమా చూసారు లాస్ట్? ఏ సినిమా చూసామబ్బా, అసలు ఆ సినిమాలు ఎంత భయంకరంగా ఉండటో గుర్తు కూడా ఉండేటట్టుగా లేవు ఆ సినిమాలు. నిజంగా ఏం చెప్పాలి, లాస్ట్ ఏం సినిమా చూసానో కూడా గుర్తులేదు నాకు నిజంగా. నాకు మీరు ఏమని అడిగితే నాకు పాత సినిమాలు పేర్లు, కథలు గుర్తున్నాయి. అంటే గుండమ్మ కథ గుర్తుంది, మిస్సమ్మ గుర్తుంది, కృష్ణార్జున యుద్ధం గుర్తుంది, భక్త ప్రహ్లాద్ గుర్తుంది, లవకుశ గుర్తుంది, శ్రీకృష్ణార్జున యుద్ధం గుర్తుంది. ఇన్ని గుర్తున్నాయి కానీ శ్రీకృష్ణ తులాభారం గుర్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే మీ మీద ఒక బయోపిక్ తీస్తాను నేను. నీ ఇష్టం నాయన, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. నీ ఇష్టం, నీ ఇష్టం. అడిగేవాడేవాడు, ఆపేవాడేవాడు. నిజంగా ఈ వీరిది మన విశ్వనాథ్ గారిది స్వర్ణ కమలము, స్వాతి ముత్యం, ఆశ్చర్యం ఇన్ని పేర్లు చెప్పగలుగుతున్నాను. లాస్ట్ 15 daysలో ఏదో చూసే ఉంటాను సినిమా, చెప్పలేకపోతున్నాను నేను. నీ ఇష్టమైన హీరో ఎవరు? నా అంతా పాత యాక్టర్లేనమ్మా. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఓకే, శోభన్ బాబు గారు కూడా కొన్ని, కృష్ణ గారివి కొన్ని. నేను అందరిలో ఒక స్పెసిఫిక్ హీరో అంటే జానర్స్ ఇష్టపడతాను. ఇష్టమైన హీరోయిన్? అబ్బో చాలా మంది ఉన్నారు. కృష్ణకుమారి ఉంది, వైజంతిమాల ఉన్నారు, జమున ఉన్నారు, అంజలీదేవి ఉన్నారు, బి సరోజాదేవి ఉన్నారు. హిందీలో వెళితే సాధన, వైజంతిమాల, హేమమాలిని కొంతవరకు, దాని తర్వాత ఆశా పారేఖ్, చాలా మంది. కానీ మీరు కూడా చాలా అందంగా ఉంటారు. అమ్మో థ్యాంక్స్ నాయన. ఒకసారి అప్పుడు ఎలా ఉంటారు ఊహించుకోగలం మేము. ఏమో మరి, దేవుడు గొప్ప రూపం ఇచ్చారు మీకు. స్త్రీకి సౌందర్యం అనేది మనసులో నుంచి రావాలి. ఆవిడ కళ్ళల్లో, ఆవిడ మాటలో, ఆవిడ మెత్తదనంలో ఉండాలి అని నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే అమ్మవారిని చూడండి, నల్ల రాతిలో చేసినా ఆవిడ అందంగానే ఉంటారు, తెల్ల రాతిలో చేసినా ఆవిడ అందంగానే ఉంటారు. ఎందుకంటే ఆవిడని అమ్మా అని మనం వెళ్ళి చూస్తాం కాబట్టి అటువంటి మాతృత్వము ఆ శిలా విగ్రహంలో నుంచి బయటపడుతుంది. సో ఒక స్త్రీకి మాతృత్వం కనుక మనసంతా నిండి ఉంటే, అటువంటి మాతృత్వ భావనతో ఉన్న స్త్రీని చూసే ప్రతి ఒక్కళ్ళకి అమ్మా నువ్వు ఎంత బాగున్నావమ్మా అని అనిపిస్తుంది. అంత మంచి మనసు మీది కూడా. థ్యాంక్ యూ అమ్మ, గొప్ప మహాకార్యానికి పూనుకున్నారు. నిజంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురవ్వకుండా
ముందుకి సాఫీగా జరిగిపోవాలని అండ్ చాలామంది కోరిక మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని, ఎంపీగా కంటెస్ట్ చేయాలి తొందరలో, మీరు ఎంపీగా పార్లమెంట్లో చాలా అంటే చాలా ఇష్యూస్ మీద పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో చూద్దాం, మీ అందరి ప్రజల కోరిక, పెద్దల ఆశీర్వచనము, అమ్మవారి కృప దయ, మనము కేవలం ఒక మానవ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలం నాయన. తద్వారా ఇక్కడ ఒక లలాట లిఖితం ఉంటుంది, అందులో ఏం రాసుందో పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. నాలో కనుక ప్రజలకు నిజమైన సేవ చేయాలి అనే ధర్మబద్ధమైన ఆలోచనే కనుక అది సత్యమైతే ఆయన కదిలి కిందకి రావాల్సిందే అవకాశం ఇవ్వడానికి. నిజంగానే నాది ధర్మపరమైన ఆలోచన అయితే. ధర్మపరమైన యుద్ధానికి మీలాంటి వాళ్ళే కావాలి. రామరాజ్యం స్థాపితం కాబోతోంది నాన్న, మనందరం చాలా తొందరలో సంతోషం 22 ఐ థింక్. ఆయన నిజంగా మోదీ గారు అకుంఠిత దీక్షతోటి ఆ ప్రయాణం ఎంత కష్టమో, అంటే ఒక వ్యాపారం పెట్టి ధర్మంగా ఉండి ఎన్నో ఇబ్బందులకు లోనైన మాకు కష్టంగా ఉంటే దేశాన్ని ఇంత విరోధ శక్తులతో నిజంగా నిలబడి అంత కృషి చేసిన ఆ మహానుభావుడికి నిజంగా తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈసారి నేను నిజంగా ప్రజలందరితో విన్నవించేది ఒకటి, నిజంగా నిర్భయంగా మనసులోంచి నిర్మలంగా ఆ మహానుభావుని పునఃగెలిపించండి. ఎందుకంటే ఇది ఏ స్వార్థంతో నేను అడగడం లేదు, ఇంకొకసారి ఆయనను గెలిపించవలసిందే. అప్పుడే ఈ భారతదేశం అనే పుణ్య భూమి సత్ స్థానానికి తీసుకుని వెళ్ళే యోధుడు, యోగి ఆయన. నిజంగా ఎవరున్నారు ఆయనకి తీసుకెళ్ళి అప్పచెప్పడానికి? వారసత్వమా? పాటలు బాగా పాడతారమ్మా? మీరెవరు పరిగెత్తిపోలేదంటే నేను బాగా పాడినట్టు లెక్క. ఒక 2 లైన్స్ ఏదైనా మా గురించి. రామ రామ నీవరము కానరా సీత, రామ రామ సాధు జన ప్రేమరా, రామ రామ నీవరము కానరా సీత, రామ రామ సాధు జన ప్రేమరా, నిండైనట్టి భక్త జన వరద రామ సీత, రామ రామ సాధు జన ప్రేమరా, రామ రామ సాధు జన ప్రేమరా. వావ్, గ్రేట్ అమ్మా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. జీవితాంతం నాకు గుర్తుండిపోయే ఒక వ్యక్తి మీరు. ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ కొన్ని ఇంటర్వ్యూస్ లైఫ్లో మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అలాంటి ఒక మంచి మీ మంచి మనసు నాన్న, మీ సత్సంస్కారం, మీ అమ్మా నాన్నగారు పెంచిన విధి విధానమే కానీ అక్కడి నుంచి మిమ్మల్ని మీరు మలుచుకున్న పద్ధతి కానీ, అలాంటి వాళ్ళు ఇలాంటి భావ ప్రకటనలు చేస్తూ ఉంటారు. నేను ఎంత గొప్పదాన్నో కాదో నాకు ప్రత్యేకించిగా నాకు ఎప్పుడు తెలియదు, కానీ మీ ప్రత్యేకత మీకు తెలియదు, మాకు తెలుసు. అందుకని ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది అది. చాలా సంతోషం. నేచర్ ఉంటుంది కదా, ఆ నేచర్ ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో అదే చేస్తుంది. సో దానిలో భాగమే ఈరోజు మనం ఇక్కడ కూర్చోవటం కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా సంతోషం. ఈసారి జరుగుతున్న ప్రాణ ప్రతిష్టకు ప్రతి హైందవులు దయచేసి ఇంటి ముందు ఆ రామచంద్రుడిని ఒక చక్కటి దీపం వెలిగించి ఆహ్వానించండి. ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని వస్తున్నాడు. మేము కూడా 7 స్థానాలలో జనవరి 16 మొదలు పెట్టుకొని 21 వరకు రామచంద్రుడి కళ్యాణం సీతమ్మ వారితో చేస్తున్నాము. ఈ యజ్ఞశాలలో జనవరి 22కి సీతారాముల కళ్యాణం చేస్తున్నాం నాయన. ఈ డీటెయిల్స్ మీకు పంపిస్తాము. దయచేసి మీరు సుమన్ టీవీ ద్వారా అందిస్తే ఎంతో మంది భక్తజన కోటి వచ్చి
సీతారాముల కళ్యాణం, ఆయన ప్రాణప్రతిష్ఠ, ఇక్కడ కళ్యాణ మహోత్సవము 22వ తారీఖు జూబ్లీహిల్స్ యజ్ఞశాలలో ఆ విధంగా ఆయన పట్టాభిషేకం చేసుకొని ఈసారి అపర రామరాజ్య స్థాపితం కావాలి. అవుతుంది, అవ్వాల్సిందే. చెప్పింది ఎవరు ఇక్కడ? అమ్మో ధర్మరాజు వంటి వాక్శుద్ధి ఎక్కువ అమ్మా మీకు. ఏమో ఏదో అనాలని కాదు, అది వాక్శుద్ధి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం పూజలు చేస్తాం, దేవుణ్ణి ఒక్క నిమిషం ఏదో కోరుకొని వెళ్ళిపోతాం. బట్ నిత్యం అదే సేవలో దేవుడి నామాలు చదువుతూ 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 ఉన్న వాళ్ళకి వాక్శుద్ధి ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతా. తెలియదు నాయన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఒక మంచి ప్లేస్ విజిట్ చేశాను, ధన్యమైంది జీవితం అనుకుంటాను నేను. అప్పుడప్పుడు వస్తాం మేము కూడా. తప్పకుండా రండి. దిస్ ఇస్ ఆల్ యువర్ ప్లేస్. ఎన్నిసార్లు రావచ్చు, ఎంతమంది నన్ను తీసుకుని రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.